హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపాయి ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు చూసాం టీజీపీఎస్సీ గ్రూప్ 1 రిజల్ట్ అనేది వాళ్ళ మార్క్స్ని పేపర్ వైజ్ మనకి పెట్టడం జరిగింది. సో ఎప్పుడైతే 3కి అలా పెట్టారో పేపర్, మనకి చాలా యూట్యూబ్ ఛానల్స్ చాలా ఎగర్గా వెయిటింగ్ చేస్తూ కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొన్ని కట్ ఆఫ్లు చేశారు. 360 అని, 370 అని. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఫైనల్ రిజల్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జస్ట్ క్యాండిడేట్కి ఎన్ని మార్కులు వచ్చాయి ఏ పేపర్లో అనేది వాళ్ళు బయట పెట్టారు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం చూస్తే కొన్ని ఇన్స్టిట్యూట్లు అయితే ఏకంగా టెస్టిమోనియల్ చేయిస్తున్నారు. ఎంత దారుణం అంటే, టెస్టిమోనియల్ ఎప్పుడు చేస్తారు? వాళ్ళకి హయ్యెస్ట్ మార్కులు వచ్చి జాబ్ వచ్చిన తర్వాత, ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు చేయిస్తారనమాట. అంటే వాళ్ళ కేటగిరీని బట్టి, వాళ్ళ కమ్యూనిటీని బట్టి, వాళ్ళు ఎంచుకున్న పోస్టులను బట్టి, వాళ్ళ జోన్ని బట్టి ఫైనల్ ఇక 1:2 ఉంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది, చాలా ప్రొసీజర్ ఉంది. ఫస్ట్ స్టెప్ అయింది, చాలా స్టెప్స్ ఉన్నాయి. మళ్ళీ 15 days వాళ్ళు రీకౌంటింగ్కి ఇచ్చారు. ఇదంతా మనకి చాలా టైం ప్రాసెస్. ఈలోగా జిఆర్ఎల్ తెలియకుండా కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొంతమంది ఇంటర్వ్యూ చేయడం, వాళ్ళు పొగడడం, అరే మొత్తం ఈ ఎట్లా అంటే వాళ్ళు హైప్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. చాలా రాంగ్ ప్రాసెస్ అది. ఇంకా జిఆర్ఎల్ఏ రాలేదు కదా మనకి, కట్ ఆఫ్ ఎలా చెప్తారు మీరు? టోటల్ క్యాండిడేట్స్ మెయిన్స్కి 7 పేపర్స్ రాసిన వాళ్ళు 21,093. దీంట్లో ఓసీ ఎంతమంది రాశారు, ఈడబ్ల్యూఎస్ ఎంతమంది రాశారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీఏ, బీసీడి ఇన్ని ఉన్నాయి కదా. అంటే దీంట్లో 5,000 మార్క్స్, 5,000 క్యాండిడేట్స్ మార్క్స్ని పరిశీలిస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. మీరు ఒక 50, 100, 30 ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీరు ఫోన్ చేసి కనుక్కొని మీరు ఇలా యూట్యూబ్ ఛానల్లో చేస్తే ఎంత అది నర్వస్ అవుతారు పిల్లలు కూడా. తక్కువ ఉన్నవాళ్ళు మీరు తక్కువ కట్ ఆఫ్ చెప్పడం వల్ల 300 ఒకటి చూశాను నేను, 350 అట, 280, 210 కూడా ఇచ్చిండు వాడు. అరే రే రే ఒక్క 5,000 మంది మీరు నెంబర్స్ తీసుకున్నారా? ఆ యొక్క టోటల్ మార్క్స్ తీసుకున్నారా? ఇంపాసిబుల్. అంటే ఈ 2-3 గంటల్లో 5,000 మంది మార్క్స్ని అనాలిసిస్ చేయడం ఇంపాసిబుల్. మీకు 5,000 అవుట్ ఆఫ్ 21,093 అపియర్డ్, 5,000 మెంబర్స్, అట్లీస్ట్ 3,000 మెంబర్స్ మార్క్స్ మీరు అనాలిసిస్ చేస్తే మీకు కరెక్ట్ ఒక అంచనా వస్తుంది. అది కూడా కరెక్ట్ కాదు. దానికి చాలా ఉంటాయి. క్యాస్ట్ ఉంటుంది, కొన్ని పోస్టులు డిఎస్పీ లాంటివి హైట్ ఉంటుంది, కొన్ని ఎలిజిబిలిటీ కాదు, కొన్ని హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అడిగిండు, కొన్ని ఆర్టీఏ కమిషనర్ లాంటివి కొన్ని ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి. కొన్ని ఆడిట్, కొన్ని అకౌంట్స్ అడిగాడు, ఇలా చాలా ఎలిజిబిలిటీ ఉంటాయి. అవన్నీ కూడా మీకు 563 పోస్టులు అనమాట. రోస్టర్లో చూస్తే రోస్టర్ పాయింట్ విధానం, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనమాట. ఇవేమీ తెలియకుండా, ఇది జిఆర్ఎల్ కూడా కాదు, జోన్ సిస్టమ్, ఎలిజిబిలిటీ, కేటగిరీ పోస్టు, వాళ్ళ కమ్యూనిటీ రిజర్వేషను, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక 10, 15, 20, 30 మందిని అడిగి మీరు ఇలా చేస్తే అది చాలా డేంజరస్ కూడా. సో ఇక్కడ చూస్తే మాకు వచ్చిన సమాచారం ఏంటంటే, మనకి జనరల్గా 1:2 పిలుస్తారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. ఇప్పుడు మా దాకా వచ్చిన సమాచారం అది కూడా చాలా తక్కువ చెప్తాను మీకు కూడా. ఇప్పుడు ఈ యొక్క 2-3 అవర్స్లో ఎంతమంది చెప్తారు? 20-30 చెప్తారు. కొంతమంది 500 పైన చెప్తున్నారు, 505, 513, 532.5, 527, చాలామంది 470, 460, 450 అబవ్, 480, 490. సో ఐ థింక్ సో. నేను అనుకోవడం ఏంటంటే, ఇంకా జిఆర్ఎల్ రాలేదు, జిఆర్ఎల్కి టైం ఉంది, ఆ లిస్ట్ వేరే ఉంటుంది మళ్ళా. ఇది ఓవరాల్గా వీళ్ళు అనుకునే గెస్ ఏంటంటే, ఓసీ మేల్కి 480+ ఉంటుంది, తక్కువైతే ఉండదు 1:2లో. వెరిఫికేషన్, జాబ్ కాదు నేను చెప్పేది, వెరిఫికేషన్ చెప్తున్నాను నేను. సో 10 మందో 15 మందో నేను చూశాను, 435 మార్క్స్ వచ్చిన 429, 413 ఇంటర్వ్యూ ఇస్తున్నారు, టెస్టిమోనియల్. అరే వాళ్ళు రేపొద్దున జాబ్ రాకపోతే మొహం ఎక్కడ పెట్టుకోవాలి? తప్పు కదా అది. నర్వస్ అయిపోతారు పిల్లలు. ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇదేందో మరి, ఈ వ్యూస్ కోసమా లేకపోతే వాళ్ళ క్రేజీ కోసమా, తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, ఏం అర్థం అవ్వడం లేదు. ఇది నాట్ జిఆర్ఎల్, ఇది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఐ థింక్ సో. నాకు చెప్పిన స్కోర్ని బట్టి పిల్లలు 480+ ఉంటుంది, తక్కువ ఉంటుంది ఓసీ మేల్కి. అది ఒకటి చూసుకోవాలి, ఓకేనా? సో కాబట్టి మనం ఎంత కూడా ఒక 5,000, 6,000 ఆ అనాలిసిస్ చేసిన తర్వాత కన్క్లూజన్ రావాలి తప్ప
ఇట్లా 21,093 మంది రాశారు. దాంట్లో 563 పోస్టులు ఉన్నాయి. రోస్టర్ పాయింట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, చాలా ఈడబ్ల్యూఎస్, ఓసీ. ఈ ఓసీకి ఎన్ని ఉన్నాయి, దాంట్లో ఎలిజిబిలిటీ ఎలా ఉంది, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పుడేం తొందరపడవసరం లేదు, నెర్వస్గా కూడా స్టూడెంట్స్ కావాల్సిన లేదు. అలాగని మీరు అది ఐ వాజ్ సర్ప్రైజ్డ్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ టెస్టిమోనియల్. సరే 500 అబవ్ వస్తే ఇచ్చిన అది కూడా మనం చెప్పలేము, అది వాళ్ళ పోస్ట్ చాయిస్ని బట్టి. సరే అది వేరే సంగతి. 413, 420 వచ్చిన వాళ్ళు కూడా టెస్టిమోనియల్. జాబ్ రాకుండా ఎవరైనా టెస్టిమోనియల్ ఇస్తారా? సరే ఇన్ని మాటలు వచ్చాయని చెప్తున్నారు, ఉపయోగం ఏముంది? జాబ్ వస్తే కదా దానికి సార్థకత. సో ఇది మాత్రం స్టూడెంట్స్ కూడా మీరు అలా చేయకూడదు, తప్పది. ఎందుకంటే మిస్గైడ్ చేసినట్టు అవుతుంది సొసైటీని. మీరు ఒక రెస్పాన్సిబుల్ స్టూడెంట్ మీరు. ఇక్కడ మనం చూస్తే కంపల్సరీగా జిఆర్ఎల్ వస్తుంది, అప్పుడు మాట్లాడుకుందాం, ఓకేనా? ప్రస్తుతానికైతే మాకు అందిన సమాచారం 480+ వస్తేనే ఓసీ మేల్కి 1:2 రేషియోలో సర్టిఫికేట్కి వెరిఫికేషన్ రావచ్చు అనేది నా ఒపీనియన్ చెప్తున్నాను నేను. సో తక్కువ ఉండొచ్చు, ఎక్కువ ఉండొచ్చు, బట్ మనకి తెలియదు కదా. స్టూడెంట్స్ చెప్పిందే తీసుకుంటున్నాం, లిమిటెడ్ సోర్సెస్, ఓకేనా? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.